హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ స్కీమ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అన్నమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఏపీ సీఎం అయితే గుడ్ న్యూస్ చెప్పారు. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక సర్వే అనేది జరుగుతుంది, P4 సర్వే. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సర్వే ద్వారా మనకు ఉపయోగాలేంటి, నష్టాలేంటి, అసలు ఈ సర్వే అంటే ఏంటి, మనం ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా సహకరించాలి, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి. P4 సర్వే అంటే సచివాలయ వ్యవస్థ వాళ్ళు చేస్తున్నారనమాట, ఇంటి వరకు వచ్చి. ఈ సర్వే వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉంది అనేది చూసుకున్నట్లయితే దీనివల్ల మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనం అక్కడ వీడియో కింద ఒక సైడ్ బ్లాక్ కలర్ లో రాసి ఉంటుంది SUB అలా. సో అది క్లిక్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో పైన వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ నిరుద్యోగులుగా ఉన్నారో అలాంటి వారికైతే ఈ సర్వే ద్వారా ఉద్యోగం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే జరుపుతున్నారనమాట. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట నిరుద్యోగులకు. సో ఓన్లీ నిరుద్యోగులకే కాదు, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ జాబులు చేసే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్కీమ్ కింద అయితే గవర్నమెంట్ వచ్చేసి ఈ P4 సర్వే ద్వారా ఇంటింటికి వచ్చి సర్వేలు చేసి నిరుద్యోగులకు అండ్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఉండి వెసులుబాటుగా ఉన్న టైంలో మన వర్క్ చేసి మనం డబ్బులు సంపాదించడానికి వీలుగా ఉండే ఒక స్కీమ్ అయితే ప్రవేశపెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా P4 సర్వే అనేది ఒకటైతే జరుగుతుంది. చాలా జిల్లాల్లో జరిగింది ఆల్రెడీ, ఇంకా జరగకపోతే ఆన్ ద వేలో జరుగుతుంది అనమాట. సో దీని గురించి అయితే స్కిప్ చేయకుండా మధ్యలో పూర్తిగా చూసేయండి వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సచివాలయం వాళ్ళు సర్వేకి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోమెట్రిక్ వేయించుకుంటారు. అసలు వాళ్ళు అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, 10th ఆపై ఏం చదివినా అయితే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 10th బిలో అనగా 8th 9th 7th ఇలా చదువుకున్న వాళ్ళకైతే ఈ అవకాశం ఉండదన్నమాట. సో 10th క్లాస్ ఆపై చదువులు చదివిన వాళ్ళ గురించి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వయసు అయితే 18 నుంచి 55 సంవత్సరాల లోపు అయి ఉండాలి, 10th పైన చదివి ఉండాలి. ఇలాంటి వాళ్ళకైతే కన్ఫర్మ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తారు. సో వాళ్ళైతే క్వశ్చన్స్ కొన్ని అడిగేసి వర్క్ ఏంటి, ఎక్కడ ఇస్తారు అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. సో మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే తంబ్ అయితే వేయించుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వెంటనే అయితే జాబ్ రాదు, బయోమెట్రిక్ అంటున్నాయి. 1 or 2 months పడుతుంది. అలాగే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా సర్వే అయిపోయిన తర్వాత మన మొబైల్కి అయితే 1 or 2 months మెసేజ్ వస్తుంది. ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు అనే డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ట్రైనింగ్ అయిపోగానే జాబ్స్ అయితే ఇస్తారు. ఇవి ఎక్కడెక్కడో ఇవ్వరు, మన ఊర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనం ఇంటి దగ్గర ఉండి చేసుకునేలాగానే ఇస్తారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో సర్వే అయిపోయింది, ఇంకొన్ని జిల్లాల్లో ఇంకా మొదలవుతుంది అనమాట. ఓకేనా మరి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.